అందరికీ స్వాగతం. ఈరోజు మనం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన కానీ కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే ఒక అనుభవం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పరిశుద్ధాత్మ బాప్తిజమం. ఇదేదో సంక్లిష్టమైన సిద్ధాంతంలా కాకుండా మనలో ప్రతి ఒక్కరి కోసం దేవుడుంచిన ఒక అద్భుతమైన వాగ్దానంగా దీన్ని చూద్దాం. సరే, మరి ఈ అన్వేషణను కలిసి మొదలుపెడదాం. సరే, మరి మన ముందున్న మొదటి ప్రశ్నే ఇదే. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటమంటే నిజంగా దాని అర్థమేంటి? ఇది మనం రక్షణ పొందినప్పుడు జరిగే అనుభవం కంటే భిన్నమైనదా, లేదా ఇది కేవలం కొంతమంది ప్రత్యేకమైన వాళ్లకేనా? రండి, ఈ ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ముందుకు వెళ్దాం. ఈ కాన్సెప్ట్ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ప్రాథమికమైన కాని చాలా ముఖ్యమైన తేడాన్ని గమనించాలి. అదేంటంటే, పరిశుద్ధాత్మ మనలో ఉండటం వేరు, మనం పరిశుద్ధాత్మలో ఉండటం వేరు. వినడానికి రెండూ ఒకేలా అనిపిస్తున్నాయి కదూ, కానీ లేఖనాల ప్రకారం ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన అనుభవాలు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒకసారి ఇలా ఊహించుకోండి. మనం ఒక గ్లాసు నీళ్లు తాగామనుకోండి. ఆ నీరు మన లోపలికి వెళుతుంది. ఇది మనం రక్షణ పొందిన క్షణంలో పరిశుద్ధాత్మ మనలోకి రావడానికి ఒక చక్కని ఉదాహరణ. కాని అదే మనం ఒక స్విమ్మింగ్ పూల్లోకి దూకినప్పుడు మనం పూర్తిగా నీటిలో మునిగిపోతాం. మన చుట్టూ, మన పైన అంతా నీరే. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే. ఆయన సన్నిధిలో, ఆయన శక్తిలో పూర్తిగా మునిగిపోవడం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, బాప్తిస్మం అనే పదానికి మూలమైన గ్రీకు పదం బ్యాప్టిజో. దాని అర్థం ముంచడం లేదా పూర్తిగా మునిగిపోవడం. అంటే ఇది పైనపైన చిలకరించడం లాంటిది కాదు, ఇది ఒక సంపూర్ణ మునక అనుభవం అనే ఆలోచనను ఈ పదం బలపరుస్తుంది. ఇప్పుడు మరి ఈ అనుభవం ఎక్కడ్నుంచి వచ్చింది? ఇది ఏదో కొత్తగా కనిపెట్టిన ఆలోచన కాదు. ఇది చాలా కాలం క్రితం నుంచి ఉన్న ఒక వాగ్దానం యొక్క నెరవేర్పు. అందుకే దీనిని తండ్రి యొక్క వాగ్దానం అని కూడా పిలుస్తారు. అవును, ఇది కొత్త నిబంధనలో ఉన్నట్టుండి వచ్చిన విషయం కానే కాదు. పాత నిబంధనలోనే యోవేలు లాంటి ప్రవక్తల ద్వారా దేవుడు తన ఆత్మను సర్వశరీరుల మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది ఆ అద్భుతమైన వాగ్దానం యొక్క నెరవేర్పు గురించే. గలతీ పత్రికలో మనం చూస్తే ఈ వాగ్దానం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. క్రీస్తు మన కోసం చేసిన విమోచన కార్యం వెనుక ఉన్న ఒక ముఖ్య ఉద్దేశమేంటంటే, మనం విశ్వాసం ద్వారా ఈ ఆత్మ యొక్క వాగ్దానాన్ని పొందాలనే. ఇది నిజంగా దేవుని ఆశీర్వాదాలలో ఒక శిఖరం లాంటిది. శిష్యుల జీవితంలోనే మనకు దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కనిపిస్తుంది. యేసు పునరుత్థానమైన రోజున ఆయన శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు. ఆ క్షణం వారు పరిశుద్ధాత్మను తమ లోపలికి స్వీకరించారు. కాని 50 రోజుల తరువాత పెంతెకోస్తు దినాన వారు పరిశుద్ధాత్మతో నింపబడి బాప్తిస్మం పొందారు. చూశారా, ఇవి రెండు వేరువేరు సంఘటనలు. సరే, మరి ఈ బాప్తిస్మం పొందినప్పుడు కనిపించే మొదటి రుజువు ఏంటి? ఇక్కడే చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. దాని గురించి మనం లేఖనాల ప్రకారం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ తేడాని జాగ్రత్తగా గమనించండి. చాలామంది పరిశుద్ధాత్మ వారి ద్వారా మాట్లాడింది అని అనుకుంటారు. కాని వాక్యమేం చెబుతోందంటే, ఆత్మవారికి ఉచ్చారణ ఇచ్చిన కొలది వారే మాట్లాడటం మొదలుపెట్టారు అని. అంటే మాట్లాడేది విశ్వాసి, ఆ అతీంద్రియమైన మాటలను, ఆ భాషను ఇచ్చేది పరిశుద్ధాత్మ. కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ ఇవి. 1. పరిశుద్ధాత్మ ఉచ్చారణను అంటే ఆ కొత్త భాషను అందిస్తుంది. 2. ఆ మాటలను పలకాల్సింది మనమే, అంటే విశ్వాసే. ఇది మనకు తెలియని ఒక అతీంద్రియ భాష కావచ్చు. అందుకే సాతానుకిది అస్సలు నచ్చదు. ఎందుకంటే మనం ఆ భాషలో ప్రార్థించినప్పుడు వాడు దాన్ని అర్థం చేసుకోలేడు. సరే, ఇదంతా సిద్ధాంతం. మరి ఆచరణలోకి వస్తే ఈ గొప్ప అనుభవాన్ని స్వీకరించడంలో మన పాత్ర ఎంతవరకు ఉంది? ఇది మనం ఏమీ చెయ్యకుండా కూర్చుంటే జరిగిపోయేది కాదు. దీనికి మన చురుకైన సహకారం కూడా కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపుకి ఒక దురాత్మ ప్రేరేపణకు మధ్య ఉన్న తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దురాత్మ ఒక వ్యక్తిని నియంత్రిస్తుంది, బలవంత పెడుతుంది. కాని మన పరిశుద్ధాత్మ అలా కాదు. ఆయన చాలా సున్నితంగా, శాంతితో మనల్ని నడిపిస్తారు. ఆయనెప్పుడు మనల్ని ఫోర్స్ చేయరు. అందుకే ఆయనతో కలిసి పనిచేయడానికి మన ఇష్టపూర్వకమైన, చురుకైన సహకారం ఎంతో అవసరం. కాబట్టి దీన్ని 3 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. మొదటిది, దేవుని పాత్రను అర్థం చేసుకోవాలి. ఆయనే ఆ అతీంద్రియ భాషని ఇస్తారు. రెండవది, మన పాత్రను తెలుసుకోవాలి. మన స్వరంతో, మన నోటితో మాట్లాడాల్సింది మనమే. ఇక మూడవది, విశ్వాసంతో ఒక అడుగు ముందుకి వేయడం. యాజకులు యొర్దాను నదిలో తమ పాదం మోపగానే నీళ్లు పక్కకు వెళ్లాయి.
అలాగే మనం విశ్వాసంతో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే ఆ భాష ప్రవాహంలా వస్తుంది. ఇప్పుడు మనం ఈ వివరణ ముగింపుకు వచ్చేశాం. ఒక చిన్న ప్రోత్సాహకరమైన మాటతో పాటు ఈ అనుభవాన్ని స్వీకరించడానికి సహాయపడే ఒక ప్రార్థనతో ముగిద్దాం. చాలామందికి ఒక భయం ఉంటుంది, మనం అడిగితే దేవుణ్ణుంచి కానిదేదైనా వస్తుందేమో అని. కాని యేసుప్రభు ఎంత చక్కని భరోసా ఇచ్చారో చూడండి. మనలో ఎవరైనా మన పిల్లలు చేపనడిగితే పామునిస్తామా? ఇవ్వం కదా. అంతకంటే ఎంతో గొప్పవాడైన మన పరలోకపు తండ్రి తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను ఇంకా ఎంత నిశ్చయంగా ఇస్తాడు. కాబట్టి భయపడాల్సిన పనేలేదు. ఈ అనుభవాన్ని మనస్ఫూర్తిగా కోరుకునేవారు విశ్వాసంతో ఈ చిన్న ప్రార్థన చేయవచ్చు. తండ్రి అయిన దేవా, నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మతో నన్ను పొర్లిపోయేంతగా బాప్తిస్మమివ్వండి. ఆమేన్. ఇప్పుడు విశ్వాసంతో ఆయన ఇచ్చిన ఉచ్చారణను స్వీకరించి మాట్లాడటం ప్రారంభించండి. ఈ మాటల ద్వారా మీరు కొంతైనా మేలు పొందితే ఈ సందేశం ఇంకా చాలా మందికి చేరడానికి మీరొక చిన్న సహాయం చేయగలరు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ భాగస్వామ్యం మాకు ఎంతో విలువైనది. చివరిగా ఒక చిన్న మనవి. ఈ పరిచర్య కోసం మీరు చేసే ప్రార్థనలు నాకు ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మీ అందరి ప్రార్థనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.